హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మోహన మురళి. రచన అరెకపూడి కౌసల్యాదేవి గారు. మోహన మురళి 4వ భాగం. ఇంతకు మీరెవరో ఎందుకొచ్చారో తెలియకనే నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను. నాకు టైం అయింది, వెళుతున్నాను. లాన్లో నుండి లోనికి వచ్చి డ్రాయింగ్ రూంలో కూర్చుని దినపత్రికలు చూస్తున్న విష్ణువర్ధన్ రావు మురళి రావటం చూసి చిరునవ్వు నవ్వాడు. జయ అని భార్యను పిలిచి కనులతోనే సైగ చేశాడు ద్వారం వైపు చూపుతూ. ఆ భావాన్ని ఆమె అర్థం చేసుకుని గుమ్మం వెలుపలే సందేహిస్తూ ఆగిపోయిన గోపెమ్మను సాదరంగా లోనికి ఆహ్వానించింది. రండి, కూర్చోండి. తన పక్కనే చోటు చూపుతూ ఏ లోటు జరగలేదు కదా అని పరామర్శించింది. ఎంత మాట! బంధువుల కంటే మిన్నగా ఆదరించారు. నా అదృష్టం ఇది అన్నది గోపెమ్మ. నిజమండి, చాలా కృతజ్ఞతలు. మీరు ఇంత మంచివారని అనుకోలేదు మొదట నేను మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు. ఎన్ని మాటలు! దర్పం, పొగడవద్దనే అర్థం స్ఫురించాయి ఆయన ధోరణిలో. మాణిక్యం అని పిలవగానే ఒక ఆమె హాజరైంది అక్కడ. నడి వయస్సు, నల్లని శరీరం, కాయకష్టం చేసే వ్యక్తి అని తెలుస్తుంది. ఏమిటి బాబుగారు, వీరిని అలా బయట తిప్పి తీసుకురా. పాఠశాల, పొలాలు, తోట అన్నీ వివరంగా చూపించు. అలాగేనండి. వెళ్ళండి మురళి, నువ్వు మీ అమ్మగారు అన్నీ చూసిరండి. మురళి ఏదో మాట్లాడాలనుకున్నా అతను వినిపించుకోలేదు. ఈరోజు కూడా మీరు మా అతిథులే. మేము ప్రస్తుతం బయట కొంచెం పని మీద వెళుతున్నాం. సాయంత్రానికి వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని మాణిక్యం వీరికి అన్నీ చూపాక తిరిగి తీసుకువచ్చి భోజనాలు నువ్వు దగ్గర ఉండి చూడు అంటూ అప్పగించి భార్యాభర్తలిరువురు కారు వైపు నడిచారు. మురళి ఆశ్చర్యంగా అలా నిలిచి చూడసాగింది. అక్కడ ఆగి మళ్ళీ మురళిని దగ్గరకు పిలిచి అన్నాడు విష్ణువర్ధన్ రావు. చూడు మురళి, కొత్త వారింట ఎలా ఉండడమా ఏమీ తెలియకుండా అని నువ్వు సందేహిస్తున్నావు. ఐ కరెక్ట్? అవునన్నట్లు మురళి వదనంపై కూడా చిరునవ్వు నిలిచింది. అతి హుందాగా ఎప్పుడూ చిరుదరహాసంతో మాట్లాడుతూ మృదువుగానే శాసించే ఆయన ఎదుట ఎంతటి వారైనా గాంభీర్యాన్ని మరిచి నవ్వులు చిందించవలసిందే, చెప్పినట్లు వినవలసిందే. ఇంటికి వచ్చింది బంధువులైనా తెలియని వారైనా సరే ఆతిథ్యం ఇయ్యటం మన పద్ధతి. ఎప్పుడూ మిమ్మల్ని అతిథులుగా ఉండిపోమ్మని నేను అవమానించను. ఈరోజు ఇక్కడ అన్నీ చూశాక నీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దాన్ని బట్టి నిర్ణయించుకొని నాకు తెలియజేయి రేపు. ఇక్కడ ఎవరైనా సరే, ఆఖరుకు నేను కూడా పనిచేసే తింటాం. పని జీవితానికి ఒక అర్థం ఏర్పరుస్తుంది. వర్క్ ఈజ్ గుడ్. ఏమంటావు? ఇష్టం లేదా? రేపు వెళ్ళిపోవచ్చు. సహస్రదళ పద్మం వలె వికసించింది మురళి వదనం. అంతవరకు ఇంకా ఏ మూలనైనా మనసున కించిత్ అనుమానం మిగిలినా అది ఇప్పుడు పటాపంచలైపోయింది. నిర్మల హాసంతో జవాబిచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జయలక్ష్మి రా అంటూ అతడు కారులో ఆసీనుడవటం, కారు బయలుదేరటం ఒక్కసారే జరిగింది. నవ్వుతూ చూస్తున్న మురళి వైపు స్నేహంగా చేయి ఊపింది జయలక్ష్మి దరహాసవదనంతో. మహానందం, సంతృప్తి ముప్పిరిగొనగా మురిసిపోయిన మురళి కనులలో ఆనంద బాష్పాలు తళుక్కుమన్నాయి. అంతవరకు తండ్రి లేక కులహీనతతో తాను పృథ్వీలో పోగొట్టుకున్న ఆత్మీయతానురాగాలన్నీ ఇక్కడ లభించబోతున్నట్లుగా, ఇక తమ అస్థిర జీవితానికి ఇక్కడ స్వస్తివాచక రచన కాబోతున్నట్లుగా భావన కలిగి యథా ఆనంద తరంగితమైంది. మాణిక్యంతో తిరిగి అన్నీ చూస్తుండగా ఆమె అనేక సంగతులు మాట్లాడింది. అమ్మగారు తక్కువ మాట్లాడతారు, కానీ చాలా మంచివారు. అన్నపూర్ణలా అందరికీ అన్నం పెడుతున్నారు. మేమంతా ఈనాటికి మొత్తం 42 ఉన్నాం. ఎక్కడెక్కడి వాళ్ళము, ఎన్నెన్ని కులాలు తెగలకు చెందిన వాళ్ళము. అయినా అందరినీ భేదభావం లేకుండా చూసుకొని జీవిక ఏర్పరుస్తున్నారు. మీరు అర్ధోక్తిలో ఆపేసింది గోపెమ్మ. మాణిక్యం వదనంలో మేఘాలు ముసురుకున్నాయి. నేను ఒక నేరస్తురాలిని. అవును, ఒకడు నన్ను అవమానించబోతుంటే చేతికందిన బండరాయితో బాది చంపాను. నిశ్చేష్టురాలైంది గోపెమ్మ. మురళి ఆశ్చర్యంగా వింటుంది. మాణిక్యం జాలిగా చూస్తూ అడిగింది. ఏమ్మా అలా చూస్తారు? ఒకసారి కర్మకాలి నేరం చేసినంత మాత్రాన ఎప్పుడూ ఇలా నేరాలు చేయనని అయ్యగారికి బాగా తెలుసు. అందుకే జైలు శిక్ష అనుభవించాక, విడుదలయ్యాక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏడుస్తున్న నన్ను ఇక్కడికి తెచ్చి బట్టలు ఉతికే పని ఇచ్చారు. పూర్వం నా వృత్తి అదే. ఇక ఇంటిలో ఉతికిన బట్టలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ఆక్రమం చేయబోతే అతడినే నేను చంపాను. తన అనుభవాలు, అవమానాలు వరుసగా గుర్తుకు వచ్చాయి మురళికి. అవును మాణిక్యం, ఈ లోకం నిస్సహాయులను
అబలలను నిష్కారణంగానే నేరస్తులను చేస్తుంది. స్వార్థానికి వాడుకొని అవసరాలను తీర్చుకున్న తర్వాత ఒక మాయని మచ్చతో చెడుముద్ర వేసి వదిలిపెడుతుంది. నువ్వు మంచి పనే చేశావు. మాణిక్యం పేలవంగా నవ్వింది. మీలా అర్థం చేసుకోగలవారు తక్కువ ఈ సంఘంలో. అందుకే కారాగార శిక్ష అనుభవించి బయటికి వచ్చిన వారు దిక్కు దివాణం లేకుండా బాధపడుతున్నారు. జీవిక గడవడం కోసం కొందరు తప్పనిసరిగా మళ్ళీ నేరాలు చేసి అదే వృత్తిలో ఏర్పరచుకుంటున్నారు. నా వంటి అదృష్టవంతులకు మాత్రం మన సూపరింటెండెంట్ గారి వంటి దేవుడు దొరికి ఒక దారి చూపుతారు. మళ్ళీ మళ్ళీ నేరాలు ఘోరాలు చేసి తిరిగి తిరిగి ఆ నరకంలోకి వెళ్లకుండా ఇందరు జనానికి దారి చూపుతున్నారు మహానుభావులు. మురళీ గోపెమ్మల ఆశ్రయానికి అవధులు లేవు. ఈ సంఘంలో ఎవరికీ తెలియని ఎక్కడో ఒక మూల ఇంత మంచి మానవత కూడా వెల్లివిరుస్తున్నాయా? అవును, అమృత హాలాహలాలు ఏకగర్భజనితం గదా. ఏదో కథ వింటున్నట్టు చిత్రప్రతిమ వలె నిలిచిపోయిన గోపెమ్మ మురళి తేరుకోవటానికి కొన్ని నిమిషాల వ్యవధి అవసరమైంది. ఇక్కడ ఉన్న అందరూ నేరస్తులు కారు, కానీ అధిక సంఖ్య వారిదే. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరిలోనూ ఆ ఛాయలు కూడా లేవు. ఇక్కడున్న మంచితనం ఎక్కడా ఉండదని చెప్పగలను. కేవలం పనులే కాదు, మాకు చదువులు కూడా నేర్పిస్తున్నారు. భోజనం వసతి ఇస్తూ నెల జీతాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక విధంగా పునరావాస కేంద్రం అన్నమాట. ఏమనాలో తెలియదు, కానీ ఒళ్ళు వంచి పని చేసుకోగల వారికి ఒక దారిని చూపే దేవాలయం ఇది అని అనాలి. ఇక్కడ ఉద్యోగాలు పొందడం కోసం ముడుపులు మూలధనాలు చెల్లించనవసరం లేదు. అభిమానాన్ని చంపుకొని బ్రతకనక్కర్లేదు. నీ పూర్వ చరిత్ర ఇది, నువ్వు క్రిమినల్వు అని మాటిమాటికి దెప్పుడు అవమానంగా ఎవరూ చూడరు. ఏ కారణంగానూ ఎవరు చిన్నబుచ్చరు మమ్మల్ని. వీణుల విందైన ఈ విషయాలను వివరంగా వింటూ అన్నీ చూచి చివరకు పాఠశాల వద్దకు వచ్చారు. పాఠశాల తరగతులు పాకల్లో జరుగుతున్నాయి. అక్కడే కొద్ది దూరంలో వరుసగా ఉన్న షెడ్లను చూపింది మాణిక్యం. అవే మేము ఉండే గదులు. పొందికగా తీరువగా నిర్మించబడ్డాయి చౌకలోనే ఆ ఇళ్ళు. పట్టణ జీవితానికి దూరంగా ప్రశాంతంగా శాంతి సామరస్యాలతో జీవిస్తున్న పెద్ద సమిష్టి కుటుంబ సభ్యుల వలె ఉన్నారు విష్ణువర్ధన్ రావు గారి అండన నివసిస్తున్న ఈ అందరు జీవులు అనుకున్నది మురళి. మధ్యాహ్న భోజనానంతరం నిద్రకు ఉపక్రమించుతూ గోపెమ్మ కుమార్తెతో అన్నది. తండ్రి నీడన బిడ్డలలా పెరుగుతున్నారు ఈ చిన్న పెద్ద అందరూ ఇక్కడ. మనకు కూడా ఇక్కడ స్థానం దొరికితే అదృష్టవంతులమే మురళి. చీకు చింతాలేని భుక్తి గడిచిపోయే జీవితమే కదమ్మా మనకు కావాలి. పెద్ద ఆశలు పథకాలు లేనివాళ్ళు. మురళీమోహన్నిపై నాకు ఇప్పుడు నమ్మకం కలిగిందమ్మా. నీరసంతో పడుకుని ఉన్న గోపెమ్మ చివాలున లేచి కూర్చుని చిన్నపిల్లలా హర్షం ప్రకటించింది మురళి మాటలకు. అవును మురళి, నిరాధారంగా నడివీధిన నిలిచిన వాళ్లకు ఇటువంటి అండ ఆశ్రయం లభించటం, ఆపద త్రుటిలో దాటిపోవటం దైవలీల కాక ఏమిటి? నువ్వు ఇంకెప్పుడూ నాస్తికురాల్లా మాట్లాడకు, ఆలోచించకు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది నీ భావ పరివర్తన గమనించాక. ఏ కష్టం వచ్చినా దైవాన్ని విమర్శించరాదు, దారి చూపేదే అతడు. వాన కురిసి వెలిసిన ఆ సాయం వేళ ఆహ్లాదంగా ఉంది. ధూళి దూసర దూరమైన చెట్టు చెమలు తమ తమ సహజ వర్ణాలతో శోభిల్లుతున్నాయి. అసలే నిర్మలంగా ఉండే విష్ణువర్ధన్ రావు భవన పరిసరాలు ఆ రోజు మరింత నిశ్శబ్దంగా ఉన్నాయి. కారణం సెలవు దినం కావడమే. పాడి పశువుల వద్ద పనిచేసేవారు మినహా మిగిలిన అందరూ ప్రతి నెల 2వ తారీఖున ఉదయం భోజనానంతరం పట్టణం వెళ్ళి అవసరమైన వస్తువులను ఖరీదు చేసుకుని వినోదించి రావటానికి అనుమతి ఉంది. ఆ రోజు తప్పనిసరిగా పనిలో ఉండిపోయిన వారికి మర్నాడు సెలవు దొరుకుతుంది. ఈరోజు 2వ తారీఖు. పశువుల పాలు తీసే పాలెగాళ్లు 2 మినహా ఎవ్వరూ లేరు. విష్ణువర్ధన్ రావు అతి శ్రద్ధగా పెంచుతున్న నెమళ్ళు 2 చెట్టు కొమ్మలపై సర్దుకుంటూ ఉండి అరుస్తున్నాయి. మగనెమలి చెట్టుపై నుండి మేడపైకి ఎగిరి ఆనందంగా పురివిప్పి నాట్యమాడసాగింది. ఆ దృశ్యాన్ని మైమరిచి చూస్తున్న మురళి ఆలోచనలు ఎక్కడెక్కడో ఎగిరి వెళ్ళాయి. తాము ఈ ఊరు రాకపూర్వం అనగా 4 సంవత్సరాల క్రితం వరకు ఉండే ఆ పల్లెటూరు వాతావరణం కూడా ఇలాగే ఉండేది. విశాలమైన భవనాలు, పెద్ద బంగళాలు, దొడ్లు, పెద్ద పెద్ద ప్రాకారాలు. ఊరి చివర ఆ పెద్ద భవంతిలో నివసించే తనకు తన తల్లికి ఏ లోటు ఉండేది కాదు. అన్నవస్త్రాలు నగా నాణ్యాలు అన్నీ ఉన్నప్పటికీ ఏదో వెలితి, ఏదో మూగవేదనతో సతమతమయ్యే తల్లి
లోకప్రాజ్ఞత సరిగా సంతరించుకొనని బాలిక మురళికి ఒక సమస్యగా ఉండేది. తల్లి తనతో అరుదుగా నవ్వేది, తక్కువగా మాట్లాడేది. ఎప్పుడూ ఇద్దరు పని మనుషులు ఉండేవారు ఇంట్లో. ఇంటి బాధ్యత అంటూ గోపెమ్మకు ఏమీ ఉండేది కాదు. ఎక్కువగా సంగీత సాధనలో, నాట్యంలో గడిపేది. అమాయకంగా మురళి తాను ఏదో గంతులు వేసేది వచ్చినట్లు. అమ్మా, నాకు ఆటాపాట నేర్పవు అని ఒకనాడు మురళి అడిగినప్పుడు మండిపడ్డది గోపెమ్మ. నువ్వు బాగా చదువుకోవాలి, ఆటపాటలు అక్కర్లేదు. తాను అడిగిన దానిలో తప్పేమిటో తెలియని పసిమురళి కన్నులలో గిర్రున నీరు తిరిగింది. బిడ్డ కన్నీరు చూసిన తల్లి కోపం మరిచి జాలితో దగ్గరికి తీసుకుని అక్కున చేర్చుకుంది. నేను చెప్పినట్టు వినమ్మా, చక్కగా ఉంటుంది జీవితం. నీకు మంచి మాస్టర్ని ఏర్పాటు చేశాను కదా. ఇంగ్లీషు, లెక్కలు అన్నీ బాగా నేర్చుకోవాలి. కాలం గడుస్తున్న కొద్దీ మురళి మనసున సందేహాలు, తల్లిని అడిగే ప్రశ్నలు అధికమయ్యాయి. అమ్మా, అందరిలాగా నేను స్కూలుకు పోయి చదువుకుంటాను. ఇంటి దగ్గరే ఎందుకు చదువుకోవాలి నేను? అలాగేలే, ఇంకొంచెం పెద్దదానివయ్యాక బడిలోకి వెళ్దువు గాని. అలా ఎంతో కాలం సంగ్రహించలేకపోయింది గోపెమ్మ కూతుర్ని. రాను రాను మురళి మారాం అధికమైంది. కిటికీలో నిలబడి పాఠశాలకు వెళ్లే బాలబాలికలను అదే పనిగా చూస్తుంది జాలిగా. మురళి ఈ మధ్య పాఠాలు సరిగా చదవటం లేదండి, దృష్టి ఎక్కడో పెట్టుకొని మందకొడిగా ఉంటుంది అని ఒకనాడు ట్యూషన్ టీచర్ ఫిర్యాదు చేశాడు. నేను అడుగుతానులేండి అంది గోపెమ్మ. 9 ఏళ్లు పూర్తిగా నిండని మురళి కోపంగా చూసింది టీచర్ని. మీకు వస్తే కదా టీచర్ నాకు చెప్పడానికి, మీకు ఒక లెక్క రాదు, రేపు చూద్దాంలే అంటారు. ఇంగ్లీష్ మాటల్లో ఎన్నో రావు, ఆ మిగిలినవి చదువు అంటారు. టీచర్ ముఖాన కత్తి వాటుకు నెత్తురు చుక్క మిగలలేదు. అమ్మా, చిన్నపిల్ల, పెద్ద మాటలు చూశారా? ఇదే పెంకితనం, ఇదే వరుస. మురళి ఇంకా పెంకిగా అరిచింది. ఇదిగో చూడండి, మీరు గుడ్, గుడర్, గుడెస్ట్ అని నేర్పింది తప్పు అని నిన్న ఆ ఎదురింటి వారమ్మాయి హేళన చేసింది. గుడ్, బెటర్, బెస్ట్ అనాలట. స్కూల్లో వాళ్ళ మాస్టర్ చెప్పిన నోటు పుస్తకం చూపించింది నాకు. టీచర్ ముఖం నిస్సహాయ క్రోధంతో కందిపోయింది. గోపెమ్మ నిర్విణ్ణాలై చూడసాగింది. అమ్మ, మీకు మీ పిల్లకు ఒక దండం చాలు. వేడ పిల్లకి ఎంతలేసి మాటలు. 30 ఏళ్లు పంతులుగిరి వెలగబెట్టాను, ఎవ్వరి చేత మాట పడలేదు. ఏదో రిటైర్ అయ్యి డబ్బు ఏడవక పొట్ట కక్కుర్తికి మీ ఇంట్లో ట్యూషన్కి కుదిరాను. చదువు సందర్భకైనా, విద్యా వినయ విధేయతలకైనా ఓ కులం సంస్కారం అంటూ ఏడిశాయి. అవి అందరికీ అప్పుతాయా? చాలు, ఈ చెప్పు దెబ్బ చాలు. ఇలాంటి కొంపలో నౌకరీకి కుదరటం నాదే బుద్ధి తక్కువ. టపటపా తన లెంపలు దానే వాయించుకుని వారించినా వినకుండా విసవిసా నడిచిపోయాడు ఆ 70 ఏళ్ల వృద్ధుడు, పైగుడ్డ తీసి జాడించుకుంటూ. ధరణికి అతికినట్టుగా నిలబడిపోయింది గోపెమ్మ. చదువు సంధ్యలకైనా, వినయ విధేయతలకైనా ఓ కులం సంస్కారం అంటూ ఏడిశాయి. ఇలాంటి కొంపలో నౌకరీకి కుదరటం నాదే బుద్ధి తక్కువ. పోతూ పోతూ ముసలి ఉపాధ్యాయుడు చాదస్తంగా విసిరిన మాటలు విషజ్వాలలలాగా దహించి వేస్తున్నాయి గోపెమ్మ మనసును. ఆ మాటలు మళ్ళీ మళ్ళీ చెవుల్లో హోరుగా వినిపిస్తున్నాయి. ఎంత అవమానం, ఎంత చిన్నతనం! ఛీ, నాది ఒక బ్రతికేనా అనిపించిన ఆమెకు మురళి తన చేతిని పట్టుకుని కుదుపుతూ ఏదో అడుగుతుండగా వివస దశ నుండి మేల్కొన్నట్టయింది. మాట్లాడవేంటమ్మా, ఈ టీచర్ పోతే మనకేం? నేను హాయిగా స్కూలుకు పోతాను. ఎవరిపైనా ప్రదర్శించలేని కోపాన్నంతను ఆ పసిపిల్లపై కుమ్మరించింది గోపెమ్మ. ఇంతవరకు ఎన్నడూ దెబ్బ అంటే ఏమిటో ఎరగని మురళి మొదట నిర్ఘాంతపోతూ చూసింది. దెబ్బపై దెబ్బ పడుతుంటే తారాస్థాయిలో ఏడుపు లంకించుకుంది. ఆయా వచ్చి అడ్డుకుని మురళిని పక్కకు లాగి ఆనాడు తల్లి చేతుల్లో మురళి జీవితం సమాప్తం కావలసిందే. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.